హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని డే 3 షెడ్యూల్, కొత్తగా స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క డే 3 షెడ్యూల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పేటువంటి షెడ్యూల్ ప్రకారము మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు వరకు మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే జాయిన్ కాగలరు. కేవలము 600 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. కంప్లీట్గా టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే కింద ఒక నెంబర్ ఇచ్చాము చూడండి, ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఆ నెంబర్కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే మీకు వెంటనే యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ షెడ్యూల్తో పాటు ఈరోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం అయితే చేసుకోవద్దు. బెస్ట్ ప్రిపరేషన్కి బెస్ట్ మెథడ్, బెస్ట్ షెడ్యూల్ అనేది ఉంటేనే మీరు పర్ఫెక్ట్గా విజయం అయితే సాధించగలరు. మరి ఈరోజు షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3rd బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే 3rd డే 1 షెడ్యూల్ ఇచ్చాము, 4th డే 2 షెడ్యూల్ ఇచ్చాము, ఈరోజు డే 3 షెడ్యూల్ అనమాట. సో ఈ షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా మేము డే 1 డే 2 మిస్ అయింటాం కదా అని మీరు అడగచ్చు. డే 1 డే 2 లింక్స్ కూడా పంపిస్తాం, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి ఈరోజు షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే 5th క్లాస్ సెమిస్టర్ 1 ఇచ్చాం ఫ్రెండ్స్. ఆల్రెడీ అంటే డే 1 డే 2లో 3rd 4th బేసిక్స్ ఇచ్చాము. ఈరోజు 5th క్లాస్ సెమిస్టర్ 1 ఇచ్చాము. మరి సైకాలజీ బేస్ చేసుకొని 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము, కాలు రోజర్స్ ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము. సో ఫస్ట్ టాపిక్లో 2, సెకండ్ డేలో 2, ఈరోజు 2 టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యా నిర్వచనాలు, జైన విద్య, ఇస్లాం విద్య ఇచ్చాము. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని అలంకారాలు ఇచ్చాము. అదేంటి 3-4 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ లేవని మీరు క్వశ్చన్ వేయచ్చు. ప్రతిరోజు మీరు అన్ని సబ్జెక్టులు చదవలేరు, ప్రతిరోజు 3-4 సబ్జెక్టులు చాలు. సో మీకు మధ్యలో మిగతా సబ్జెక్ట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇది. ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఫుల్ కోర్స్ ఇది. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయచ్చు, టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎలా ప్రిపేర్ కావాలి అని. ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము టాపిక్ 1, అదేవిధంగా టాపిక్ 2, టాపిక్ 4, 1 to 4 ఈ 3 టాపిక్స్ ఓన్లీ టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఎస్సికి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఆ 3 టాపిక్స్తో పాటు 1 to 4తో పాటు 3rd టాపిక్ విద్యా దృక్పథాలు కూడా మీరు ప్రిపేర్ కావాలి. మేము క్లియర్గా పేమెంట్ గ్రూప్లో క్లియర్గా మెన్షన్ చేశాము. అంటే ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి విద్యా దృక్పథాలు అనేటువంటి టాపిక్ అనేది ఉండదు. టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ఖచ్చితంగా విద్యా దృక్పథాలు కూడా చదువుకోండి. టెట్లో బాగా స్కోర్ పెంచుకోవాలనుకునే వాళ్ళు మాత్రము టెట్ మీదనే ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నా. ఇలా మీకు ఒక షెడ్యూల్ ఉంటే ఏమవుతుంది, షెడ్యూల్ లేకపోతే ఏమవుతుంది అంటే, షెడ్యూల్ ఉంటే మీరు ఆ రోజు ఆ టాపిక్స్ నేను కంప్లీట్ చేసుకోవాలి. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అయిన తర్వాత క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఎగ్జామ్స్ రాసిన తర్వాత, ఎగ్జామ్స్ కూడా మీకు ఏ టాపిక్ ఆ టాపిక్, ఏ లెసన్ కా లెసనే, ఏ క్లాస్ కా లెసనే, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, మొత్తం ఇండివిజువల్గా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అలంకారాలు మీరు క్లాస్ విన్నారు, ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేశారనుకోండి, అరే ఇక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, నెక్స్ట్ సార్ నేను ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు. చాలామంది తెలిసి మిస్టేక్స్ చేస్తారు. ఆ తెలిసి మిస్టేక్స్ చేస్తున్నటువంటివి సర్చ్ చేసినటువంటి అవకాశము. లేదా ఈ టాపిక్ పైన డల్గా ఉన్నారనుకోండి, మళ్ళీ ఒక్కసారి క్లాస్ విని మళ్ళీ ఎగ్జామ్ అంటే రివిజన్ చేసుకోలాగా. ఇలా మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కొనసాగిస్తే జాబ్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. సో మీ ప్రిపరేషన్ జాయిన్ కాకపోయినా మాత్రము ఒక షెడ్యూల్ వేసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాయిన్ కావాలి అంటే మాత్రము ఆలస్యం చేసుకోవద్దు. నా ఫోన్పే నెంబర్ ఆ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి
074177322 P లక్ష్మీదేవి అని వస్తుంది. నా వాట్సాప్ నెంబర్ మాత్రం 8341949272. నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినా సరిపోతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.